ఇద్దరూ బలమైన నేతలు. క్యాస్ట్ పరంగా కూడా గెట్టోళ్ళు. వీళ్ళిద్దరూ రానున్న ఎన్నికలలో నెల్లూరు లోక్సభ ఎన్నికల బరిలో తలబడబోతున్నారు. వైసీపీ నుండి విజయసాయిరెడ్డి, టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. టీడీపీ ప్రకటించకపోయినా వేమిరెడ్డికి ధీటైన అభ్యర్థి అక్కడ మరొకరు లేరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్కి కోవూరు సీటు కేటాయించింది టీడీపీ నాయకత్వం. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో డబ్బు ఏరులై పారనుంది. ఇద్దరూ బలమైన వారు. పార్లమెంట్ అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వారు కావడం, ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ ఆసక్తిగా మారింది. నెల్లూరు జిల్లా వైసీపీ ఆవిర్భావం నుండి వైసీపీకి అండగా ఉంటూ వస్తుంది. అందులోనూ పార్లమెంటు స్థానం 2014, 2019 ఎన్నికల్లో వైసీపీయే విజయం సాధించింది. గత ఎన్నికల్లో అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఏకంగా 10కి 10 సీట్లు గెలుచుకొని తమ సత్తా చాటుకుంది. కానీ నిన్న వేరు, నేడు వేరు. నేతలు పార్టీ మారడంతో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఈసారి నెల్లూరు జిల్లాలో ఎక్కువ స్థానాలను గెలుచుకునే అధికారం వైపు అడుగులు వేయాలని టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టి డిమాండ్లకు తలగ్గు నెగ్గి మరీ ఆయనకు రెడ్ కార్పెట్ వేసింది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అనేక మారుమూల పల్లెల్లో కూడా తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీరుని అందించడమే కాకుండా పీవీఆర్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆయన. అందుకే ఆయనకు పార్లమెంట్ సీటుతో పాటు ఆయన సతీమణికి కోవూరు అసెంబ్లీ సీటు ఇవ్వడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధమైంది. పారిశ్రామికవేత్తగా బాగానే సంపాదించిన వేమిరెడ్డి నియోజకవర్గాల్లో డబ్బు వెదజల్లుతారనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. వేమిరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించుతున్నారని తెలియగానే టీడీపీ అభ్యర్థులందరూ ఊపిరి పీల్చుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానడు. తమ విజయాన్ని ఆయనే చూసుకుంటారన్న ధీమా ఎమ్మెల్యేల్లో అభ్యర్థుల్లో కనిపిస్తుంది. సాయిరెడ్డిని దింపి వేమిరెడ్డి పార్టీని వీడి వెళ్ళగానే బలమైన అభ్యర్థిత్వం కోసం అన్వేషించిన వైసీపీ అధినాయకత్వం చివరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించింది. సాయిరెడ్డి కూడా ఆర్థికంగా బలపడిన నేత. సాయిరెడ్డి సొంత జిల్లా కూడా నెల్లూరు కావడం విశేషం. సాయిరెడ్డికి అదనపు బలం పార్టీ. ఇక్కడ వైసీపీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, రెడ్డి సామాజిక వర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి అండగా ఉండటం వలన అక్కడ పోటీకి వైసీపీ అధినాయకత్వం కోరిన వెంటనే సాయిరెడ్డి అంగీకరించారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికలలో డబ్బులు వరదలా పారుతాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఓటుకు ఎంత పలుకుతుందో తెలియదు. కానీ నెల్లూరు పెద్దారెడ్ల మధ్య పోటీ మాత్రం మామూలుగా ఉండదన్నది మాత్రం నిజం.